ఫ్రెండ్స్ చిన్న మళ్ళీ మన నేసిన మొక్కల్లో కొంచెం చిన్న చేంజెస్గా మా సుబ్రాజ్ గారు వాళ్ళు వచ్చారండి. దీని పేరేంటి సుబ్రాజ్ గారు? హైవరీ లిలీస్ అంట. ఇది అడవి పూలాగా చిన్న ఎల్లో పూస్తున్నాయి అనమాట. ఒక 40 మొక్కలు మొన్న వేసిన దానికి డిజైన్ కొంచెం వెరైటీగా చేస్తున్నాడు. అప్పుడు ఫారెస్ట్ ఫీల్ రావాలని ఫారెస్ట్ ఫీల్ మనం కూర్చుంటే ఫారెస్ట్ లో కూర్చున్న ఫీల్ రావడం కోసమని మొన్న వేసిన చిన్న ఆపరేషన్ చేస్తున్నాము. మొక్కలు అడవి లిల్లీ తమ్ముడు నాటుతున్నారు చూడనమాట. చిన్న మనం కూర్చున్నప్పుడు మనం కూర్చున్నప్పుడు చిన్న ఆకులు అలా తల ఊపుతుంటే మనం చూసి మొత్తం నవ్వుతున్న ఫీలింగ్ మన దగ్గర ఉంటుంది అనమాట. ఆకు తల ఊపిని చూడండి, వాటిని గమనించండి. మన అందరం మనుషులు మొక్కలు చూసి ఓ వీళ్ళు అటు ఇటు ఆకులు చెట్లు చూస్తుంటే ఆనందంగా ఉంటారు. లిల్లీస్ చూస్తారా? అడవి పూలు టైటిల్ బాగుంది. ఏం సైది అడవి లిల్లీయా? అడవి లిల్లీ. ఓకే. కూర్చుంటే ఇట్లా మొత్తం రైతులు మనం కూర్చుంటే చాలా అద్భుతంగా ఏదంటే మన బ్యాంబూ దానిలో వేసుకుని కూర్చున్నాం అనుకోండి, నేచర్లో కూర్చున్న ఫీలింగ్స్ మనలో ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు ప్రకృతిలో జీవించండి, న్యాచురల్గా మీరు ఉండండి. మనుషుల మధ్యలో కూర్చొని అక్కడి నుంచి వాడు అట్ట అన్నాడు, వీడెట్ట అన్నాడు, వాడు అలాంటి వీళ్ళు అంటాడు, ఈ మనుషుల గురించి చెప్పుకోకుండా పక్షులు జీవరాశులతో మనం జీవిస్తూ ఉంటే చాలా ఎనర్జీ హ్యాపీగా ఉంటాం. అమ్మగారు నీ పేరేం పెట్టలే? రమాదేవి. 8 సంవత్సరాల నుంచి నాటుతున్నాం సార్. అవును సార్. మీకు సుబ్రాజ్ మీకు ఎలా తెలుసు? సుబ్రాజ్కి అప్పుడప్పుడు పరిచయం అయినారు సార్. సుబ్రాజ్ గారు ఎక్కువ చేస్తుంటారా? అవును సార్. వెళ్ళాడు సుబ్రాజ్. ఏంటి అడుగు? గుడ్. మొక్కలు ఏంటి, ఎట్లా నాటాలి, ఏంటి దాని సంగతి మొత్తం మీకు తెలుసా? అడుగుసిన వాళ్ళే చెప్పనంటే. హాయ్ మిత్రులారా, చాలామందికి చాలా పొలాలు ఫామ్లు ఉంటున్నాయి. ఆ దగ్గరికి వెళ్ళి టైం స్పెండ్ చేసే టైం ఉండలేదు చాలామందికి. బీజీ 24 hours పనులు అంటున్నారు. పనులు ఉండాలి, మధ్యలో మనం కూడా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే మన తృప్తి కోసం కూడా కొన్నాళ్ళు జీవించాలి. పొదుకులు మనుషుల కోసం, ఆఫీస్ కోసం, అవతారాల కోసం, బిజినెస్ కోసం జీవించకుండా కొన్నాళ్ళని మన కోసం కూడా జీవించడం మొదలు పెడితే ఆనందంగా ఉంటుంది. అందుకని మేము హ్యాపీగా మధ్యలో షూటింగ్లు చేసుకుంటూ మంచి గురువులను చూస్తూ అప్పుడప్పుడు ఫారెస్ట్లో నడుస్తూ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మన ఆనందంగా ఉండాలి. కానీ పొద్దుగుకులు ఆ పని అని చెప్పి పని మీద అయిపోయి లాస్ట్కి మీరు సంపాదించిన డబ్బులన్నీ కొంచెం ఎంజాయ్ చేయాలి కదా. ఊరు సంపాదిస్తూ వెళ్తుంటే ఎవరు ఎంజాయ్ చేస్తారు? అర్థమైందా? అందుకని మనం సంపాదించాం కాబట్టి మనం కూడా కొంచెం ఎంజాయ్ చేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే మనం సంపాదిస్తే పిల్లల కోసం అనుకుంటారు. ఇప్పుడు నువ్వు సంపాదించాలి, పిల్లలు కూడా సంపాదించుకోవాలి కదా. వాళ్ళు సంపాదించుకోవడానికి టైం ఇవ్వాలి కదా. మీరు వాళ్ళ పని కూడా మనమే చేస్తే వాళ్ళు ఏం పని చేయాలి? అందుకని ఎవరి పని వాళ్ళు చేసుకున్నట్టుగా వాళ్ళ బాధ్యతలు మనం అప్పగిస్తే హ్యాపీగా ఉంటుంది అనేది మేము ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. అందుకని మీ పిల్లలకు కూడా బాధ్యతలు అప్పగిచ్చి అప్పుడప్పుడు మీరు సంపాదించిన డబ్బుల్ని చిన్న టూర్లని, మంచి గుడులు, మంచి యాత్రలు, మంచి ప్రదేశాలకి, లేదా మంచి వాళ్ళ దగ్గర కలిసి అసలు జీవితం ఏంటి, అసలు ఎందుకు పుట్టాము, ఎందుకు మరణిస్తున్నాము, పుట్టుక మరణం మధ్యలో ఈ రన్నింగ్ రేస్ ఎక్కడ ఆపాలి ఆ సంగతి కూడా మనం తెలియాలి. ఎందుకంటే మన బండిని 5 గేర్లు వేసుకొని వెళ్తా ఉన్నాం అనుకోండి, అప్పుడప్పుడు న్యూట్రల్ రావాలి, ఫస్ట్ గేర్కి రావాలి, స్లో అవ్వాలి, స్పీడ్ బ్రేకర్ దగ్గర ఎక్కాలన్నమాట. పొద్దులు 5 గేర్లు వెళ్తూ ఉన్నారనుకోండి చాలా డేంజరస్, బండి బోర్కి వచ్చింది. అందుకని
షుగరు బీపీలు ఇవన్నీ ఏంటంటే బండి బోరుకు వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఇవన్నీ. అందుకని అవి ఏం లేకుండా ఉన్నంతసేపు హ్యాపీగా విషయాలను ఎంజాయ్ చేసుకుంటూ పండగకి, సంక్రాంతి పండగ తొందరలో రాబోతుంది, వెళ్ళి మీ సొంత ఊర్లో వెళ్ళి మీ పాత ఫ్రెండ్స్ తోటి మీ కులదేవత మీ ఊర్లో చిన్న గుడి ఏదో ఉంటుంది కదా, ఆ గుడికి వెళ్ళి టెంకాయలు కొట్టుకొని మీ పాత ఫ్రెండ్స్ తోటి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేయండి ప్రతి క్షణం. ఎందుకంటే డిసెంబర్ నెల ఏంటంటే మనకు 3 సీజన్లో, చలికాలం, తర్వాత ఎండాకాలం, వర్షాకాలం, 3 కాలాలని మనం డిఫరెంట్ ఎంజాయ్ చేయాలి. చలికాలంలో కూడా ఎంజాయ్ చేయాలి, ఎండాకాలంలో ఎండలో తిరుగుతూ ఎండను తీసుకోవాలి, వర్షాకాలం వర్షం తడవాలి. ప్రకృతిలో నేచర్గా మనం డిజైన్ చేయబడ్డాం అనుకోండి, మనం ప్రకృతిలో అప్పుడప్పుడు జీవిస్తున్నట్టుగా ఉంటాం అన్నమాట. అందుకని ప్రకృతిలో అనుగుణంగా జీవించండి, మీరు ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. అందుకని మన దగ్గర అన్ని చిన్న నెగిటివ్ థింకింగ్స్ అన్నీ మన నుంచి పోవాలంటే నేచర్ కానీ కనెక్ట్ అయితే, ప్రకృతికి పంచిపోతారు కనెక్ట్ అయితే అప్పుడు మనలో ఉన్న నెగిటివ్ థింగ్స్ అన్నీ తగ్గుతాయి అన్నమాట. తగ్గి ప్రకృతిలో మన ఐమైక్యం అవుతాం, వాటిలో మెర్జ్ అవుతాం, భగవంతుడు దగ్గర అవ్వాలి. మనుషులకు వయసు ఆఫ్టర్ 50 తర్వాత మనుషులకి దూరం అయిపోయి భగవంతుడు దగ్గర అవుతూ రావాలన్నమాట. మీ బిజినెస్లో ఉరుకులాటలని కొంచెం తగ్గించుకొని భగవంతుడు మార్గంలో నడుచుకొని ముందు భక్తితోటి స్టార్ట్ చేసుకోండి. భక్తి ముదిరితే ముక్తి ముదిరిందని కూడా అసలు నేను ఎవరిని అని సత్యాన్ని భగవాన్ రావణులు చెప్పినట్టుగా హ్యాపీగా ఉండండి, ఆనందంగా ఉండండి. రాజు గారు మా డైరెక్షన్లో మా సాటిస్ఫాక్షన్ కోసం నేను నాటుతున్నాను. తమ్ముడు నాకు వచ్చిన చెప్పు, నేను నాటుతాను, నువ్వు ఎలా ఉంటుంది నువ్వు? ఎస్ బోల్ పెట్టి ఇది చిన్న గోయి బుద్ధుడు చెట్ల మధ్యలో ఎలా కూర్చొని ఎంత నవ్వుతే మొత్తం ముఖంలో చిరునవ్వుతోటి ఎలా కూర్చున్నాడు చూడండి బుద్ధుడు, చిరునవ్వు. దీన్ని ఒక 2 నెలలుగా చూసి ఎంతకెత్తావు అని అడిగి ఇక్కడ మనకి ఇక్కడే ఉంటుంది. అంటే మనకి ఏ ప్లేస్కి ఎక్కడ రావాలని ఉంటే మన కోసం ఇంత తగ్గ సార్ అన్నాడు, మళ్ళీ పోతలు అన్నాడు, కట్ చేస్తే ఆల్రెడీ ఉంది. లాస్ట్లో మీరు అడిగిన రేట్ ఇస్తాను ఇచ్చాడు, ఉంది. కొయ్యమ్మ నేను పెడతాను ఒక కవర్ కోసి. ఓకే ఇట్లా రండి చూడండి. ఫస్ట్ మా బుద్ధుడి దగ్గర ఫస్ట్ చెట్టు నాటుతాను అన్నమాట. మధ్యలో అది మట్టి వేసానా దానికి? నువ్వు వేసుకడతా ఇంకోటి తీసుకు కుమర్చాల్సిందే నువ్వు. అంతేనా? సూపర్. ఓకే ఓకే పర్లేదు, మట్టి పర్లేదు. ఓకే ఎస్ అంతేనమ్మా? ఓకే గుడ్. అంటే ఈ మధ్యలో గ్యాప్లో పెట్టుకో. సరే ఎందుకు కోపిద్దాంలే, కోసి ఇచ్చేయి. గుడ్. కరెక్ట్. ఈ మధ్యలో చిన్న ఫీలింగ్, చెట్లు వచ్చిన గ్యాప్ లేకుండా మధ్యన. బెంగళూరు లిల్లీ అంట ఇది. గుడ్. ఓకే అమ్మా, లోతు ఓకేనా? కొంచెం వెనకెళ్ళాలి, కిందకెళ్ళాలి. మట్టి వెళ్ళదా ఈ మట్టిది? ఎస్ ఓకే గుడ్. సెట్ చేసి ఆడొక్కటి చాలు. ఇది ఈ మధ్యలో ఎస్ ఓకే. 3 వచ్చినాయి. దా ఆయన కూడా తీసుకెళ్ళాలి, నీకు మొక్కలాంటి పని చేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడని. లేదు శివరాజు గారు, ఏంటంటే నీకేంటంటే ఇది నీకు ఒక మంచి సాటిస్ఫాక్షన్ జాబ్ అని మేము చాలా ఫీల్ అవుతున్నాం. అట్లా కాదు అంటే ఇది అంత అలాంటి సాటిస్ఫాక్షన్ జాబ్ నీకు దొరకటం అంటే ప్రకృతి తల్లి నేను ఎన్నుకుంది.
మమ్మల్ని కూడా షూటింగ్ ఖాళీ అయిన టైంలో నీ అసిస్టెంట్గా పెట్టుకోవచ్చు అమ్మా. ఏం లేదు మొక్కలు తీసుకొచ్చి రామరాజు ఫోన్ చేశారు. అదేగా. నమస్తే రామరాజు గారు. బాగానే ఉన్నాం శుభరాజు, మేము అంతా ఒకసారి ఉన్నాం, మొక్కలు నాడుతున్నాం అనమాట. అదే శుభరాజుని పొగుడుతున్నాం మన ఫ్రెండ్ని. మా అందరికంటే కూడా నీది బెస్ట్ జాబ్ అయ్యి పొద్దున్న లేదు కమ్మని మొక్కలు చూస్తున్నావు నువ్వు, మేము అటు ఇటు తిరుగుతున్నాం అని చెప్తున్నాను శుభరాజు గారికి. ఏంటి విశేషాలు? రాలేదు, వస్తాం ఉందలే 2 రోజులు ఖాళీ ఉంది, నీకు వస్తాం డెఫినెట్గా. కొంచెం బిజీగా ఉన్నాము. మన అరుణాచలం వెళ్ళొచ్చాము 1 వీక్. వస్తానన్నారు, ఉంది టైం టేబుల్లో ఉంది. టైం టేబుల్ ఉంది, వస్తాం అట. ఓకే థ్యాంక్ యూ. బుడిగి బొక్క చిన్న బుడిగా ఫుల్ అయిందండి. ఇదిగో చిన్నగా కాళ్ళ మధ్యలో వెళ్తులే ఉంది.